అమిగోస్, ఎక్కడికి అనుకుంటున్నారా? మన డీమార్ట్ కండి. ఏంటి, ఎంటర్ అవగానే మనకి ఇష్టం ఉన్నది పెట్టేశారు. కొంటారు అనుకుంటున్నారండి? అస్సలు కొండరు. చూడండి, ఇంకా నాకు ఇష్టం లేనిది ఈ ట్రాలీ ఫ్రీగా దొరుకుతుంది వీళ్ళకి డీమార్ట్లో. ఎక్కించేసి ఇంకా ఇలా తిప్పుతారంటే అలా తిప్పుతారండి. నాకు మాత్రం కిందన నడవాలని ఉంటుంది, కానీ చిన్నపిల్లోడు బాధ ఎవరైనా అర్థం చేసుకుంటారా? అలా కూర్చోబెట్టేసి ఇంకా తిప్పుతూనే ఉంటారు. మంత్ స్టార్ట్ అవుతే చాలండి, మా మమ్మీ ఇంకా ఇంట్లో డీమార్ట్ అని చంపేస్తూ ఉంటారు. అలా కూర్చున్నాం కదా, కాసేపు నించుందాం అనుకున్నాను. నించున్న కూడా బాగానే ఉంది. మా డాడీ వదిలేసి వెళ్ళిపోయారు. భయం వేసింది, కానీ పక్కకు వచ్చి నించున్నారు. అబ్బబ్బా, ఎన్ని కలర్ఫుల్ ప్యాకెట్స్ అండి. నాకు తీసుకోవాలని ఉంది, కానీ మా మమ్మీ వాళ్ళు అసలు తీసుకోరు. నా కోసం తీసుకోరు, వాళ్ళ కోసం తీసుకొని వాళ్ళే వండుకొని తినేస్తారండి. నాకు అట్లీస్ట్ ఏం పెట్టరు కూడా. అది నా పరిస్థితి ఇంట్లో. మమ్మీ అనుకున్నాను, చాలామంది ఉన్నారు పిచ్చోళ్ళు డీమార్ట్ అంటే. చూడండి, మా మమ్మీ లేనప్పుడు మా డాడీ ఏం చేస్తున్నారు? నన్ను అనుకుని చుట్టుపక్కల సరౌండింగ్స్ వీడియో తీస్తున్నారు. ఇంటికి వెళ్ళిన డాడా పదా, ఇంట్లో ఉంటుంది జాలీగా హాయిగా. మరి మమ్మీకి చెప్తాను పదా, వేరే సెక్షన్కి వెళ్దాం. అబ్బో, స్టేషనరీ సెక్షన్. నేను చదువుకుంటాను, అట్లీస్ట్ మమ్మీ నాకు ఒక బుక్ అయినా కొను. ఓకే సార్, కొనకపోతే ఒక ఫైల్ అయినా కొను. పక్కన ఉన్న అక్క ఏదో చాలా కొంటుంది. సరే మమ్మీ ట్రా, నాకు ఇదేనా కొను మమ్మీ ప్లీజ్. ఏంటి ఫ్రెండ్స్, ఏమీ కొంట్రీలు వాళ్ళ కోసం తప్ప. నాకు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, మా డాడా నాతో ఆడుకుంటున్నారు. కాలు పట్టుకొని ఎవరైనా లాక్కొని వెళ్తారా ఫ్రెండ్స్? ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఉంది బుక్స్తో. మా మమ్మీ లేనప్పుడు ఇంకా మనం ఎస్కేప్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఓ, దొరికిందే ఛాన్స్. పదండి పదండి ఫ్రెండ్స్, ముందుకు పదండి. ఇదేదో బాగుంది. ఏంటి భయ్యో చేయేస్తున్నా? ఆంటీ గారు ఫుల్ ట్రాలీ నింపేశారండి. పక్కదానికి వెళ్ళి చూద్దాం ఏంటున్నాయో. ఓకే ఓకే, అంకుల్ గారు లేగండి లేగండి, ఆంటీ లేగండి. ఓ, బాక్స్ అంతా నిండిపోయి ఉంది. ఏంటో మరి, ఎందుకులే మనకి. పదండి పదండి, మమ్మీ వచ్చేస్తుంది. ఓయ్, షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. మళ్ళీ ట్రాలీ ఎక్కింది సార్ ఫ్రెండ్స్ వీళ్ళు నన్ను. ఏంటో, వావ్, ఇన్ని బొమ్మలు. అంకుల్ కొంచెం సైడ్ ఇస్తారా? మా డాడా వీడియో తీస్తున్నారు. మమ్మీ కొంచెం ఈ కారు కొనవా? అస్సలు కొందండి, ఇంట్లో ఉంది అంటారు. అట్లీస్ట్ నాకు ఈ ఫ్యాన్ బొమ్మైనా కొనమంటే చూడండి, అస్సలు కొనట్లేదు. మొన్నే కొన్నాను అంటుంది. సరే, నా ఫ్రస్ట్రేషన్ దేని మీద చూపించాలో తెలియక ఈ ట్రాలీ మీద ఎక్కాను ఫ్రెండ్స్. స్టైల్గా నించున్నాను. హాయిగా ఉందనుకున్నాను, కానీ మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్? నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో కన్నా ఎక్కువ డీమార్ట్లోనే ఉన్నాను తెలుసా. అలా ఉంటుంది మా మమ్మీతో. ప్రతిసారి ఏమన్నా ఒక వీకెండ్ వచ్చినా డీమార్ట్ ఉంటుంది. అదో షాపింగ్ మాల్ లాగా. వీళ్ళతో ఎక్కడికి వెళ్ళకూడదు భయ్యో. మా మమ్మీ ఇంటి నుంచి నా కోసం బాటిల్ తెచ్చింది. సరే, ఇంత తిరిగాక మరి ఆకలేదా ఫ్రెండ్స్? తాగుతున్నాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.